హలో ఫ్రెండ్స్, ఇంకో 2 నెలల్లో మనకి 2026 అనేది రాబోతుంది కదా. సో ఈ టైంలో ఎవరైనా సరే ఒక గేమింగ్ పేజ్ని బిల్డ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ 6 గ్రాఫిక్ కార్డులు అయితే మీరు ఇగ్నోర్ అయితే చేయండి, వీటిని అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే ఇవి చాలా పాతవి అయితే అయిపోయాయి. సో ప్రైజ్ని మీరు దృష్టిలో పెట్టుకొని పీసీ బిల్డ్ చేస్తున్నా సరే ఈ గ్రాఫిక్ కార్డులు అయితే అవాయిడ్ అయితే చేయండి. ఏంటి ఆ గ్రాఫిక్ కార్డ్స్ అంటే, మొదటి చూసుకున్న మనకి AMD బ్రాండ్ నుంచి AMD RX 6500 XT గ్రాఫిక్ కార్డ్ చూడడం అయితే జరుగుతుంది. ఇది 2022 జనవరిలో లాంచ్ అయితే అయింది. 4GB VRAM అయితే వస్తుంది. ఇది ఆఫ్లైన్ వేరియంట్, ఆఫ్లైన్ సిరీస్ లో అయితే ఎక్కువగా సెల్ అయితే అవుతూ ఉంటుంది. అయితే జనరల్ గా ఎవరైతే టెంపరీ గ్రాఫిక్ కార్డ్ కోసం చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ గ్రాఫిక్ కార్డ్ ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ రైట్ నో మీరైతే దీన్ని అయితే పిక్ చేసుకోకండి, ఎందుకంటే దీని యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది రైట్ నో ఇప్పుడు ఉన్నటువంటి డిమాండింగ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయి కదా వాటి పరంగా ఆలోచిస్తే కనుక అంత గ్రేట్ అయితే కాదు. కాబట్టి దీన్ని మీరు అవాయిడ్ చేయడం ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. రెండోది కూడా మనకి AMD నుంచి AMD RX 580 గ్రాఫిక్ కార్డ్ చూడడం అయితే జరుగుతుంది. ఇది చాలా చిన్నగా అయితే ఉంటుంది. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మీకు 8GB VRAM అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇది ఒక టైంలో అయితే బాగా పాపులర్ అయితే అయింది. ఎప్పుడైతే మనకి క్రిప్టో కరెన్సీ మార్కెటింగ్ ఎప్పుడైతే డిమాండింగ్ లోకి వచ్చింది కదా, ఆ టైంలోని క్రిప్టో మైనింగ్ కోసం ఈ గ్రాఫిక్ కార్డ్ ని యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఎప్పుడైతే క్రిప్టో మైనింగ్ యొక్క డిమాండింగ్ తగ్గిపోయిందో ఈ గ్రాఫిక్ కార్డ్ యొక్క డిమాండింగ్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. సో ఈ గ్రాఫిక్ కార్డ్ ని యూజ్ చేసి మీరు గేమ్స్ ని ఆడాలనుకుంటే యావరేజ్ గా 30-40 FPS అని మీకు చూడడం అయితే జరుగుతుంది. కొంచెం అప్ స్కేలింగ్ చేస్తే కనుక 60+ FPS అనేవి మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది పర్వాలేదు, కాకపోతే దీన్ని అయితే మీరు అవాయిడ్ చేయడం ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీనికన్నా బెటర్ వర్షన్స్ అనేవి మనకి AMD లో చూడడం జరుగుతాయి. కాబట్టి దీన్ని అయితే స్కిప్ చేయొచ్చు. అదే మనకి ఇప్పుడు NVIDIA గురించి మనం మాట్లాడుకుంటే NVIDIA ఓవరాల్ గా 4 అయితే ఉన్నాయి. అవేంటంటే అన్ని కూడా GTX సిరీస్ లే. రైట్ లో మనకు అన్ని కూడా RTX సిరీస్ లో అయితే ఉన్నాయి, 2000 సిరీస్ 3000 సిరీస్ లోని. సో వాటిలో మీరు ఏదైనా సరే పిక్ చేసుకుని ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేసుకున్నప్పుడు ఈ 4ని స్కిప్ చేయండి. ఏంటో 4 అంటే, మొదటి చూసుకుంటే GTX 950 గ్రాఫిక్ కార్డు, రెండో చూసుకుంటే GTX 1050 Ti గ్రాఫిక్ కార్డు, మూడో చూసుకుంటే GTX 1060 గ్రాఫిక్ కార్డు, నాలుగో చూసుకుంటే మనకి GTX 1650 సూపర్ గ్రాఫిక్ కార్డు. సో ఈ 4 గ్రాఫిక్ కార్డ్స్ అనేవి GTX సిరీస్ లో వస్తున్నటువంటి గ్రాఫిక్ కార్డులు. ఇవేమో ప్రజెంట్ ఉన్నటువంటి ఏవైతే గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి కదా వాటితో కంపేర్ చేసుకుంటే బాగా పాతవి అయితే అయిపోయాయి. సో వీటిని అయితే మీరు యూజ్ చేయొచ్చు, బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది మీకు అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. దానివల్ల మీ డబ్బులు వృధా అయినట్టే. దానివల్ల ఇంకొంచెం రూపాయి ఎక్స్ట్రా వేసుకొని మీరు రైట్ నో ఉన్నటువంటి GTX సిరీస్ కాకుండా RTX సిరీస్ అనేది మీరు యూజ్ చేసినట్టయితే కనుక మీకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ 6 గ్రాఫిక్ కార్డ్స్ అయితే మీరు అవాయిడ్ చేయడం వల్ల ఒక బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు లేటెస్ట్ ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్ ని పర్చేస్ చేస్తే మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో ఈ 6ని అయితే స్కిప్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, ఉపయోగపడింది అనుకున్నా, ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్.